కానీ సమస్యకి పరిష్కారం మాట్లాడడం లేదు. రాజకీయ కోణంలో ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం, అది బలగొడతాం, ఇది బలగొడతాం అంటే సమస్య పరిష్కారం కాదు. కోట్లాది మంది భక్తులు ఈరోజు కూడా స్వామివారి యథావిధిగా దర్శించుకుంటున్నారు, స్వామివారి లడ్డు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. మనం క్రమక్రమంగా దశల వారీగా లడ్డూని క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే వరకు అక్కడ క్వాంటిటీని తగ్గించుకున్నట్టయితే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది అధికారులను కూర్చోపెట్టుకొని నివేదిక ఇచ్చినా కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ గోమాతని రక్షించినప్పుడే గోవిందుడు ఇష్టపడతాడు తప్ప, గోవిందుకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరుకుతుంది తప్ప నీ అధికారుల దగ్గర ఒక్కడి దగ్గర ఒక ఆవు లేదు, ఒక గోశాల లేదు, వాళ్ళు గోశాలలో పర్యవేక్షించేటువంటి సమయం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటిది గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలో చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా నడవాలి. అలిపిరిలో మీకు పునర్జన్మ ఇచ్చినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, ఆయనకి ఇష్టమైన పని గోరక్షణ. అందుకోసమే ఈరోజు నీ నోటి నుండి పలికించాడు ఎనిమల్ ఫ్యాట్ అని. ఆ ఎనిమల్ ఫ్యాట్ అనేది ఇక పైన వినకూడదు అంటే గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాడు. ఇది జరగకపోతే మా ప్రాణాలు అర్పిస్తాం, గోమాతను జాతీయ ప్రాణి ప్రకటించుకుంటాం, స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వెంకటేశ్వర స్వామికి అందిస్తాం. ఇది మా బాధ్యత. దీనికి 1,20,000 గోవులని మేమే సమకూరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలుస్తాం. ఎవరట్టం వచ్చినా స్వామివారికి ఆనంద నిలయంలో అన్న ప్రసాదాలకి లోటు లేకుండా స్వచ్ఛమైనటువంటిది పూర్వం శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన విధంగా మేము సమర్పిస్తాం. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇది చెయ్యండి, మీ వెంట మేము నడుస్తాం. ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా మీ వెంట నడుస్తారు, మీరు అభినందిస్తారు. వారి ఆశీస్సులు పొందండి. సింగిల్ లైఫ్, నో సెకండ్ ఛాన్స్. భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు, ఒకటే జన్మ. ఈ జన్మలో మంచి పనులు చేసి వెళ్ళిపోతాం. మన కళ్ళ ముందు ఎన్టీ రామారావు వెళ్ళిపోయారు, రాజశేఖర్ గారు చనిపోయారు, రోషే గారు చనిపోయారు. మనం కూడా ఒకరోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే లోపల ఈ గోమాతని మనం ఈ భూమాతకు అప్పచెప్పి వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక అభియోగాన్ని పేపర్లో రిపోర్ట్ ద్వారా వచ్చినప్పుడు 2 రాజకీయ పార్టీల మధ్యలో జరుగుతున్నటువంటి జగడ హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడినటువంటి విషయాన్ని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. రాజకీయంగా మీకు ఏదున్నా కూడా మీరు యుద్ధాలు చేసుకోండి, కొట్లాడుకోండి, అవసరమైతే తలలు బలగొట్టుకోండి తప్ప వెంకటేశ్వర స్వామిని హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రకటన చేసినప్పుడు ఆ ప్రకటనలో ఆ పరిస్థితి రావడానికి కూడా గల కారణం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు నేను 2 ముఖ్యమంత్రులు తప్పు చేశానని అనడం లేదు. గోవధ నిషేధ చట్టాలను కఠినంగా అమలు చేస్తే ఈరోజు ఈ పంచాయతీ వచ్చేది కాదనేటువంటి విషయాన్ని గుర్తు చేయడం కోసమే నేను ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాను. ముఖ్యంగా ఇంతకుముందు అన్నట్టు 2 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం కాదు ఇది. తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే దేశవ్యాప్తంగా రికమెండేషన్స్ ఉంటాయి బోర్డు మెంబర్స్ కోసం. ఆ రోజు జగన్ గారి మీద అదే ఒత్తిడి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అదే ఒత్తిడి ఉన్నది. బోర్డు మెంబర్స్గా మాకు అవకాశం ఇవ్వండి, మాకు అవకాశం ఇవ్వండి. ఇందులో ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్నా కూడా చాలా ముఖ్యమైన విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, నిర్మలా సీతారామన్ గారు, వీళ్ళందరూ రికమెండ్ చేసినటువంటి సభ్యులు గత పాలక మండలి సభ్యులు ఉన్నారటువంటి విషయాన్ని ఇప్పటి వరకు కూడా ఏ పత్రిక ఏ మీడియా కూడా చూపించలేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళ పేర్లతో సహా నేను మీకు చెప్తాను. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు రికమెండ్ చేసినటువంటి పేరు మొదటిది కృష్ణమూర్తి వైద్యనాథన్ పర్చేస్ కమిటీ. ఏది కొనుగోలు చేయాలన్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో వీరు కూడా ప్రముఖ పాత్ర వహించారు. అందులో భాగంగా సంపత్ రవినారాయణ గారు, రాజ్నాథ్ సింగ్ గారు రికమెండ్ చేస్తే వీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యులు అయ్యారు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథి గారు కూడా ఆ రోజు పర్చేస్ కమిటీలో ఉన్నారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా
ఆ రోజు పర్చేస్ కమిటీలో ఉన్నారు, ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా ఫైనాన్స్ కమిటీ హెడ్ అయినటువంటి బాలాజీ గారు కూడా టీటీడీలో ఇప్పుడు పనిచేస్తున్నారు. వాళ్ళు అధికారికంగా ఆఫీషియల్స్గా. ఈ పర్చేస్ కమిటీకి ఒక హెచ్ఓడి హెడ్ ఉంటాడు, వారు కూడా ఇందులో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారికి సమర్పిస్తున్నటువంటి నెయ్యి పర్చేస్ కమిటీలో వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉన్నారు. నేను అడుగుతానని ఈ సందర్భంగా, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేని వారి సభ్యులను నియమించడం ఎంత మటుకు కరెక్ట్ అని ఈ సందర్భంగా అడుగుతున్నా. టీటీడీ ప్రతిష్టని పెంచుకుంటూ వెళ్ళాలి తప్ప ఇలాంటి పనులు చేయడం వల్ల టీటీడీ ప్రతిష్ట రోజు రోజుకి దిగజారిపోవడమే కాకుండా వెంకటేశ్వర స్వామి భక్తుల వాళ్ళ యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ కల్తీ నెయ్యి సబ్జెక్ట్ తెరపైకి వచ్చింది. నేను ఆ రోజు ఉన్నటువంటి అనిల్ సింఘాల్ గారికి ఈ సబ్జెక్ట్ మీద వారికి నేను మెసేజ్ కూడా పెట్టాను. ఈరోజు కేవలం రాజకీయ కోణంలో దీన్ని చూడకూడదు, అధికారులను కూడా బాధ్యత చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ఇలా బాధ్యులుగా చేర్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టాను. వచ్చిన మీకు అందరికి కూడా పేరు పేరు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై గోమాత, ఓం నమో వెంకటేశాయ.